అంజు వెళ్ళిపోవటంతో బాగి, రాథోడ్ పిల్లలు చాలా ఏడుస్తూ ఉంటారు. అప్పుడే అమర్ చాలా స్పీడ్‌గా హాల్లోకి వస్తాడు. రాథోడ్ అప్పటికే తల పట్టుకొని బాధపడుతూ ఉంటాడు. రాథోడ్ ఒకసారి కార్ కీస్ ఇవ్వు అని అమర్ గట్టిగా అడగటంతో కార్ కీస్ ఇచ్చేసి సార్ ఎక్కడికి సార్? ఎక్కడికి వెళ్తున్నారు సార్? అని రాథోడ్ అడుగుతున్నా కూడా అమర్ ఏం సమాధానం చెప్పకుండా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. బాగి పిల్లలు అందరూ షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. అమర్ చాలా స్పీడ్‌గా డ్రైవ్ చేసుకుంటూ రణ్వీర్ వాళ్ళ కారు వెనకాలే వస్తూ ఉంటాడు. అప్పుడు కార్ డ్రైవ్ చేస్తున్న రణ్వీర్ కారు అద్దంలో నుంచి అమర్ కార్‌ని గమనించేసి లాయరు అదుగో వస్తున్నాడు అని చెప్పటంతో ఎవరొస్తున్నారు సార్? అని లాయర్ అంటాడు. అదుగో అమరేంద్ర మన కార్‌ని ఫాలో అవుతూ వస్తున్నాడు అని రణ్వీర్ చెప్పటంతో వెనక సీట్‌లో కూర్చున్న అంజు అమర్ కార్‌ని చూసి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. అమర్ రణవీర్‌ని కారు ఆపమని హారన్ కొడుతున్నా కూడా రణవీర్ కారు ఆపకుండా వెళ్తూ ఉంటాడు. దాంతో అమర్ ఇక చాలా స్పీడ్‌గా డ్రైవ్ చేసుకుంటూ ఓవర్‌టేక్ చేసి రణవీర్ కార్‌కి తన కార్‌ని అడ్డు పెడతాడు. కారు ఆపమని హారన్ కొడుతుంటే వినిపించట్లేదా అని అమర్ రణవీర్‌ని నిలదీసి నేరుగా అంజు దగ్గరికి వెళ్లి డోర్ ఓపెన్ చేసి దిగు అంజు అని చెప్పగానే అంజు సూట్‌కేస్‌తో సహా కిందికి దిగిపోతుంది. "ఏమైంది అమర్? ఎందుకు అంజుని కారు దిగమని చెప్తున్నావు?" అని రణ్వీర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. "అంజుని ఎక్కడికి తీసుకువెళ్తున్నావు?" అని రణ్వీర్ అడగటంతో "మా ఇంటికి" అని అమర్ అంటాడు. "అదేంటి నీ కూతుర్ని నాకు ఇచ్చేసావు కదా! తను నా కూతురు కదా!" అని రణ్వీర్ అంటాడు. "నీ కూతురని ఎవిడెన్స్ ఎక్కడ ఉంది?" అని అమర్ అంటాడు. దాంతో రణవీర్ చాలా షాకింగ్‌గా "దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ అమరేంద్ర మాట ఇచ్చి తప్పుతున్నావు" అని ప్రశ్నిస్తూ ఉంటే "నేనేమి మాట తప్పటం లేదు" అని అమర్ అంటే "ఇప్పుడు నేను అంజుని ఇవ్వనంటే ఏం చేస్తావు?" అని రణవీర్ అంటాడు. "నేను అంజుని బలవంతంగా తీసుకువెళ్లాల్సి వస్తుంది" అని రణవీర్ వార్నింగ్ ఇస్తుంటే "ఒక్కసారి టచ్ చేసి చూడు" అని అంజుని రణవీర్ ముందు నిల్చోపెడతాడు. దాంతో రణవీర్ టెన్షన్ పడుతూ చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న అంజు చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది.